జిబ్లీ ఇమేజెస్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవే ట్రెండ్ అవుతున్నాయి కదా. ఫ్రీగా అన్లిమిటెడ్గా జస్ట్ 5 మినిట్స్లో మనం ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. జిబ్లీ ఇమేజెస్ దానికి చాట్ జీపీటీ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ని ఓపెన్ చేయగానే లాగిన్ అవ్వమని అడుగుతుంది. నేను లాగిన్ అయ్యాను కాబట్టి నన్ను అలా చూపించట్లేదు. యాడ్ అయితే స్కిప్ చేసేస్తాను. ఇక్కడ మీకు కింద లాస్ట్లో ఫోటో ఆప్షన్ ఉంది కదా, దానిపైన అయితే మీరు క్లిక్ చేసి పైన ఫొటోస్ అని ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయాలి. నేను మార్క్ చేస్తాను చూడండి. క్లిక్ చేశాక ఇక్కడ మీరు ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే మా బ్రదర్స్తో ఉన్న ఒక ఫోటోని అయితే నేను క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఈ ఫోటోని మనం యాడ్ చేసిన తర్వాత ఇక్కడ టైప్ చేయాలి, క్రియేట్ ఇమేజ్ ఇంటూ స్టూడియో జిబ్లీ స్టైల్ అనేసి మనం ఇచ్చేయాలి. సింపుల్గా జస్ట్ ఇలా ఇచ్చేస్తేనే మనకు సరిపోతుంది. పెద్దగా ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. సింపుల్గా క్రియేట్ ఇమేజ్ ఇంటూ స్టూడియో జిబ్లీ స్టైల్ అనేసి ఇలా ఇచ్చాక మీకు సైడ్లో యారో మార్క్ ఉంది కదా, పైన కింద బ్లాక్ కలర్లో పైకి వెళ్తున్నట్టు ఉంటుంది. దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే చాట్ జీపీటీ ఆ ఫోటోని అయితే తీసుకుంటుంది. మనం చెప్పినట్టే ఇమేజ్ని అయితే క్రియేట్ చేయడం స్టార్ట్ అయిపోతుంది. గెట్టింగ్ స్టార్టెడ్ అని ఉంది కదా, జస్ట్ ఒక 2 మినిట్స్ అలా వెయిట్ చేస్తే చాలు, మనకైతే ఇమేజ్ అయితే జనరేట్ అయిపోతుంది. చూడండి, జస్ట్ సింపుల్గా ఇమేజ్ అయితే మనం ఇలా క్రియేట్ చేసుకోవచ్చు చాట్ జీపీటీతో. ఒక రోజుకి మనం మినిమం 3 అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఒక 2 డేస్ వరకు 5, 6 అలా మనమైతే క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత అయితే కొంచెం కష్టం, 3 అవుతాయి. ఇమేజ్ పైన క్లిక్ చేసి కింద సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే ఇమేజ్ అయితే మనకు సేవ్ అయిపోతుంది. నేను అలాగే ఇంకో ఇమేజ్ని కూడా జనరేట్ చేశాను. ఇది కూడా చాలా బాగా వచ్చింది. సో నేనైతే థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్రెండ్ అని సెండ్ చేశాను చాట్ జీపీటీకి. అది కూడా రిటర్న్ మనకు థ్యాంక్స్ అని చెప్తుంది. జస్ట్ ఒక ఫ్రెండ్ లాగా మనం మాట్లాడుకోవచ్చు అన్నట్టు చాట్ జీపీటీతో. సో యు ఆర్ వెల్కమ్ అనేసి మళ్ళీ మనకు ఫ్రెండ్ లాగా మెసేజ్ చేస్తుంది. ఓకే, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు.